నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కోరిన వరాలను అనుగ్రహించి భక్తులను కాచే వరదాయకుడైన దైవం గణపతి. తెల్ల జిల్లేడు చెట్టు మొదట్లో రూపుదిద్దుకున్న గణపతి రూపాన్ని శ్వేత అర్క గణపతి అంటారు. ఇలాంటి గణపతి దివ్య రూపం అత్యంత ప్రశస్తం, అతి దుర్లభం. 100 సంవత్సరాలు నిండిన జిల్లేడు చెట్టు మూలంలో ఇలా గణపతి రూపం ఆకారం దాలుస్తుందని గణేష పురాణం చెబుతుంది. కాజీపేటలో ప్రతిష్ఠితమైన అలాంటి దివ్య రూపాన్ని అనునిత్యం దర్శించుకుని తరించే భాగ్యం ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన భక్తులకు మాత్రమే కాక మొత్తం దేశవ్యాప్తంగా ఈ స్వామి మహిమలను విని ఈ ఆలయానికి తరలి వస్తున్న భక్తులకు కలుగుతోంది. గణపతి విఘ్న వినాశకుడు. లోకాలకు విఘ్నాలు కలగకుండా ఉండటానికి ఆయనకు విఘ్నాధిపత్యాన్ని ఇచ్చారని మన పురాణ కథనాలు చెబుతున్నాయి. పిలిచినదే తడవుగా పలికే చల్లని దైవం గణపతి. కొలిచిన వెంటనే కొంగు బంగారమై వరాలను అనుగ్రహించే దైవం గణపతి. గణపతికి ఉన్న అత్యంత ప్రశస్తమైన 64 రూపాల్లో శ్వేతార్కమూల గణపతి రూపం అతి విశిష్టమైనది, అత్యంత దుర్లభమైనది. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, హనుమకొండ జిల్లా కాజీపేటలో కొలువుతీరి ఉన్న శ్రీ శ్వేతార్క గణపతి భక్తులను అనుగ్రహిస్తూ వరాల జల్లును కురిపిస్తున్నాడు. గణపతికి 64 రూపాలున్నాయని గణేష పురాణం చెబుతోంది. వాటిలో 32 రూపాలు అత్యంత ప్రధానమైనవి. కానీ శ్వేతార్క గణపతిని గురించి మాత్రం పురాణాల్లో ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు. కొన్ని గ్రంథాల్లో మాత్రం తెల్ల జిల్లేడు చెట్టుకు 100 సంవత్సరాలు నిండితే ఆ వృక్ష మూలల్లో గణపతి ఆకారం తయారవుతుందని ఉంది. కానీ అలాంటి చెట్టు దొరికిన ఆ గణపతి రూపాన్ని పొందడం అత్యంత దుర్లభం. గణపతి అథర్వ శీర్షోపనిషత్తులో త్వం మూలాధారే స్థితోసి నిత్యం అని చెప్పినట్టుగా సహజంగా తెల్ల జిల్లేడు చెట్టు మూలల్లో కనిపించే మూల రూపం గణపతి. ఎలాంటి చెక్కడాలు, మల్చడాలు మానవులు తయారు చేసినటువంటి రూపకం కాకుండా 100 సంవత్సరాలు పైబడినటువంటి తెల్ల జిల్లేలు వృక్ష మూలంలో తానంతగా తానుగా ఈ అవయవాలన్నీ కూడా సమకూర్చుకొని లభించినటువంటి మూర్తి. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి. స్వయంభూ శ్వేతార్కమూల గణపతి మూల రూపానికి నుదురు, నేత్రాలు, ఎడమదంతము, పెకిలించబడిన కుడిదంతము, తొండము, కుడి మోచెయ్యి, కుడి అరచేయిలో ఉండ్రాయి, సింహాసనం, ఎడమ కాలు, ఎడమ పాదం, కుడి కాలు, కుడి పాదం స్పష్టంగా కనిపిస్తాయి. స్వామి మూల రూపాన్ని దర్శించుకుని ఓం శ్రీ శ్వేతార్క గణపతయే నమః అన్న మంత్రాన్ని మనఃపూర్వకంగా పఠిస్తూ అణువణువున భక్తి భావాన్ని మదిలో నింపుకుని ఆ స్వామి దివ్య రూప దర్శన భాగ్యాన్ని పొందుతారు. ముదాకరాతమోదకం సదా విముక్తి సాధకం కళాధరవతంసకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాసువాసునాశకం నమామితం వినాయకం. తెల్ల జిల్లేడు చెట్టు మూలంలో స్వయం వ్యక్త రూపమై ఆవిర్భవించిన గణపతి రూపాన్ని చూసినప్పుడు సాక్షాత్తు గణపతి నిలిచినట్టుగానే భావన కలుగుతుంది. ఈ రూపం చాలా విశిష్టమైనది. ఈ రూప దర్శనం కూడా అత్యంత దుర్లభమైనది. స్వామి సాక్షాత్తు మన కళ్ళ ఎదుట కనపడి మనల్ని అనుగ్రహించే దివ్యమైన భావన ఈ మూర్తిని దర్శించుకున్న భక్తులకు కలుగుతుంది. ఒక భక్తుడి ఇంట తెల్ల జిల్లేడు చెట్టు మూలంలో రూపుదిద్దుకున్న ఆకారాన్ని భక్తి శ్రద్ధలతో తీసుకొచ్చి కాజీపేటలోని విష్ణుపురి వీధిలో ప్రతిష్ఠించుకుని భక్తులు ఆయనను నిత్యం సేవించుకోవటం నిజంగా ఒక వరమే. భక్తులు స్వయంగా నిర్మింపచేసుకున్న ఆలయం కనుక ఈ ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది. మూలమూర్తి అయిన శ్వేతార్క గణపతితో పాటుగా ఆగమశాస్త్రయుక్తంగా ఈ ప్రాంగణంలో అనేక మంది దేవీదేవతల విగ్రహాలను ప్రతిష్ఠించారు.
ఈ ప్రాంగణంలో కొలువై ఉన్న అన్ని ఉపాలయాల్లోని దేవతామూర్తులకు నిత్యం శాస్త్రోక్త రీతిన పూజలు సేవలు జరుగుతాయి. ఇంతమంది దేవతామూర్తులు కొలువై ఉన్న ఈ క్షేత్రం కలియుగంలో ఒక దివ్యధామంగా వెలుగొందుతుంది అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆది పూజకు స్వామివి నీవే, ఆదరించు మా దైవము నీవే. ఆది పూజకు స్వామివి నీవే. హన్మకొండలో మా వాళ్ళు ఉంటారండి, వాళ్ళు చెప్పారు. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము, ఫస్ట్ టైం దర్శనం చేసుకున్నాము. చాలా బాగుంది, మంచి జరుగుతుంది అందరికీ. శ్వేత అంటే తెలుపు వర్ణము, అర్కము అంటే జిల్లేడు, మూలం అంటే వేరు లేదా మొదలు అని అర్థం. వరంగల్ హనుమకొండ జిల్లా కాజీపేట పట్టణంలో విష్ణుపురి వీధిలో 25 ఏళ్లుగా కొలువయ్యున్న శ్రీ శ్వేతార్కమూల గణపతి భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్నాడు. నమో నమో గణనాయక దేవా, నమో నమో వినాయక. పార్వతీ ముద్దుల తనయ దేవా, పార్వతీ ముద్దుల తనయ దేవా. ఈ ఆలయంలో స్వామివారికి కేవలం గరికెను భక్తితో సమర్పించుకొని ప్రదక్షిణ చేస్తే చాలు వరాల జల్లు కురుస్తుంది. స్వామి సంకల్ప సిద్ధిని వరదానంగా అనుగ్రహిస్తాడు. స్వామివారు ఇక్కడ ప్రతిష్ఠితమైన తర్వాత 5 సంవత్సరాల పాటు మూల రూపానికే అభిషేకాలు జరిగేవి. తర్వాత స్వామి 18 కిలోల వెండి తొడుగును చేయించారు. స్వామికి పురాణ విశేషం, వాస్తు విశేషం కూడా ఉన్నాయి. స్వామి తూర్పు ముఖంగా కూర్చుంటే ఆయన చూపు సరిగ్గా ఈశాన్యం వైపుకు ప్రసరిస్తూ ఉంటుంది. అందువల్ల ఈయనను సమస్త వాస్తు దోషాల నివారకుడిగా భావిస్తారు. మూషికాసురుణ్ణి సంహరించే సమయంలో స్వామి తన కుడి దంతాన్ని పెకిలించి దాన్నే అస్త్రంగా ప్రయోగించాడు. సరిగ్గా ఈ మూర్తిని చూసినప్పుడు కూడా దంతం పెకిలించబడ్డట్లుగా మనకు కనిపిస్తుంది. స్వయంభూ శ్రీ శ్వేతార్క గణపతి స్వామివారు కాజీపేట క్షేత్రంలో సకల వాస్తు దోష నివారకుడిగా, క్షిప్ర ప్రసాదిగా, రజిత కవచ ధారణాయుతుడై గానాపత్య యోగ పట్టాభిషేయుక్త దర్శనంలో స్వామివారు ఇక్కడ దర్శనం ఇస్తూ ఉంటారు. ఒక్కసారి దేవాలయానికి విచ్చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రులై శ్వేతార్క గణపతి స్వామి సన్నిధిలో కొలువై ఉన్నటువంటి 29 దేవతామూర్తుల యొక్క అనుగ్రహంతో మీ యొక్క జాతకరీత్యా గోచారీత్యటువంటి అన్ని గృహ దోషాలన్నీ కూడా తొలగించుకొని శ్వేతార్క గణపతి స్వామివారి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ జై గణేశ. మూషికాసురు జంపి వాహనం ముగగొంచు వరమిచ్చి బ్రోచిన వర గణపతివి, విద్యలకెల్లను అధినాయకుండవై తొలి పూజ వేల్పువై వరలినావు. భక్తులు తమంతట తాముగా చందాలు పోగు చేసుకుని ఈ ఆలయ నిర్మాణం గావించారు. ఇప్పటికీ స్వామిని సేవించుకుని తరించాలన్న ఆర్తితో ఈ ఆలయానికి వచ్చే భక్తులు సమర్పించుకునే కానుకలతోనే ఆలయం నిర్వహణ జరుగుతోంది. ఈ స్వామికి స్వయంగా సేవలు చేసుకుని తరించాలన్న తలంపుతో కొందరు భక్తులు నిత్యం స్వచ్ఛందంగా వచ్చి స్వామివారి సేవలు, కైంకర్యాలలో పాల్గొని తరిస్తున్నారు. అలా నిత్యం స్వామికి సేవ చేసుకునే భక్తులకు ప్రత్యేకంగా స్వామివారి సేవకులుగా ఇక్కడ గుర్తింపు కూడా ఉంటుంది. దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతున్న ఈ ఆలయ విశిష్టతను గురించి సవిస్తరంగా తెలుసుకుందాం. ఈ ఆలయంలో శ్వేతార్క గణపతితో పాటు ఆది గణపతి, శ్రీ మహాలక్ష్మి, జ్ఞానముద్ర సరస్వతి, సంతోషీమాత, అన్నపూర్ణాదేవి, గాయత్రీమాత, షిరిడీ సాయిబాబా, సంతాన నాగలింగేశ్వర స్వామి, అయ్యప్ప, వెంకటేశ్వర స్వామి, సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి, సత్యభామ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి, పరివార సత్యనారాయణ స్వామి, యోగాంజనేయ స్వామి, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, దత్తాత్రేయుడు, ప్రహ్లాద నృసింహుడు, హయగ్రీవుడు కొలువై ఉన్నారు.
ఈ ఆలయంలో కొలువైన సంతాన నాగలింగేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులకు తప్పనిసరిగా సంతాన భాగ్యం కలుగుతుందని బహుళ ప్రాచుర్యం. నాగలింగేశ్వర స్వామి సమక్షంలో 4 నాగదేవతలు కూడా కొలువై ఉండడం విశేషం. ఓం సుందరం 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 శివం సుందరం శివనామ సుందరం. ప్రధాన ఆలయంతో పాటుగా ఇతర ఉపాలయాల గోపురాలు ఉత్తరాదిన పెద్ద పెద్ద ఆలయాలను తలపిస్తూ చూపరులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఈ ఆలయాన్ని దర్శించుకున్న అనేక మంది ఆగమశాస్త్ర పండితులు, ఉపాసకులు శ్రీ శ్వేతార్క గణపతి ఆలయం విశిష్టతను వేనోళ్లా కొనియాడారు. తూర్పు అభిముఖంగా ఆది గణపతి, శ్వేతార్క గణపతి, క్షేత్రపాలకుడిగా మధ్యన ఈశాన్య దిశగా పశ్చిమాభిముఖుడైన యోగాంజనేయ స్వామి నేరుగా శ్రీ శ్వేతార్క గణపతిని చూస్తున్నట్టుగా ప్రతిష్ఠితమవడం, పై అంతస్తులో ఆదిత్యుడు పూర్వాభిముఖుడై శ్వేతార్క గణపతికి 6 అడుగుల పైభాగాన ఉండడం ఈ ఆలయ విశిష్టతని పరిపరి విధాలుగా వారు శ్లాఘించారు. శ్వేతార్క గణపతిని దర్శించుకున్న భక్తులు వెనువెంటనే సంతాన నాగలింగేశ్వర స్వామిని దర్శించుకుని అవ్యక్తమైన అనుభూతికి లోనవుతారు. తర్వాతి వరుసలో జ్ఞాన సరస్వతి, అన్నపూర్ణాదేవి, సంతోషీమాత, గాయత్రీ మాతలను దర్శించుకున్న భక్తులు షిరిడీ సాయి దర్శనం చేసుకుంటారు. శ్వేతార్క గణపతిని, అమ్మవారిని దర్శించుకుని మెట్ల మీదుగా పైకి వెళ్తే మొదట హయగ్రీవ స్వామి దర్శనం కలుగుతుంది. అనంతరం అయ్యప్పను సేవించుకుని పక్కనే ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామిని సేవించుకుని తులసీమాత దర్శనార్థం భక్తులు ముందుకు కదులుతారు. ఆ తర్వాత వరుస క్రమంలో శ్రీ సీతారామచంద్రస్వామిని, శ్రీ సత్యభామ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామిని, ప్రహ్లాద వరదుడైన నృసింహస్వామిని, దత్తాత్రేయ విభుణ్ణి దర్శించుకున్న తర్వాత భక్తులు పరివార సమేతుడైన శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనం కోసం ముందుకు కదులుతారు. ఆలయంలో ప్రత్యేకంగా నవగ్రహ ఉపాలయం కూడా ప్రతిష్ఠితమైంది. ఈ ఆలయంలో నవగ్రహాలను వారి దేవేరులతో సహా ప్రతిష్ఠించడం విశేషం. ఉషా ఛాయ సమేత సూర్య భగవానుడు, సుకీర్తి సమేత శుక్రుడు, ఛాత్రాదేవి సమేత కేతువు, తారాదేవి సమేత గురువు, జ్ఞానశక్తి సమేత బుధుడు, రోహిణి సమేత చంద్రుడు, శక్తిదేవి సమేత కుజుడు, కరాళిదేవి సమేత రాహువు, జ్యేష్ఠాదేవి సమేత శనైశ్చరుడు ఇక్కడ ఈ నవగ్రహ ఉపాలయంలో ప్రతిష్ఠితులై ఉన్నారు. ఈ ఆలయంలో కొలువుతీరిన శ్వేతార్కమూల గణపతికి నిత్యం ప్రత్యేక అర్చనలు, హోమాలు జరుగుతాయి. స్వామివారికి ప్రతి మంగళవారం ఇక్కడ కళ్యాణోత్సవం జరుగుతుంది. స్వామివారి కళ్యాణం అంటే లోక కళ్యాణమే కదా. అనేక మంది దేవీ దేవతామూర్తులతో అలరారుతున్న ఈ దివ్య ఆలయం నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ సేవలతో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విలసిల్లుతోంది. ఈ ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలు, వ్రతాలు, ఉత్సవాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్వామికి ఆ రోజుల్లోనే 1,50,00,000 రూపాయల వ్యయంతో ఈ ఆలయాన్ని భక్తులు నిర్మించారు. పూర్తిగా భక్తుల ధన సమర్పణతోనే ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఇక్కడికొచ్చి కోరికలు కోరుకొని అవి తీరిన తర్వాత మొక్కులు చెల్లించుకున్న భక్తులు ఇచ్చిన విరాళాలతోనే పూర్తిగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది. సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరం
वरे भवक्त्रमक्षरं कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करम्. స్వామివారు ఒక భక్తుడి కలలో కనిపించి నల్గొండ ప్రాంతంలో ఓ భక్తుడి ఇంట మూల రూపంలో ఉన్నానని చెప్పారు. 1999లో ఈ శ్వేతార్క మూల గణపతిని ఇక్కడ ప్రతిష్ఠించారు. 2002లో 100 గజాల విస్తీర్ణంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు. 2008లో మరో 400 గజాల స్థలాన్ని కొనుగోలు చేసి ఆలయాన్ని విస్తరించారు. 2010లో స్వామివారికి గణాపత్యయోగ పట్టాభిషేకం జరిపించారు. రజత కవచారూఢుడై బంగారు వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి స్వామివారు జగదేక చక్రవర్తి అయి విరాజిల్లుతూ భక్తులను అనుగ్రహిస్తున్నారు. దాదాపు 25 సంవత్సరాల నుండి దేవాలయానికి వస్తున్నాను. నేను 21 సంవత్సరాల నుండి గురుస్వామిగా గణపతి దీక్ష తీసుకొనిచున్నాను. 101 ప్రదక్షిణలు, 41 ప్రదక్షిణలు, 21 ప్రదక్షిణలు, గరక కొబ్బరికాయ పట్టుకొని శ్వేతార్క గణపతి చుట్టూ ప్రదక్షిణ చేసేసో అతి శీఘ్రముగా వాళ్ళు ఏదైతే కోరికలు కోరుకుంటున్నారో అది నెరవేర్చుచున్నాడు. బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండ నాయకుడి వైరావు మాతా పితలకు ప్రదక్షిణముతో మహాగణపతిగా మారావు. భక్తుల మొరలాలించి బ్రోచుటకు గజముఖ గణపతి వైరావు. ఈ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులకు కోరిన కోరికలు వెంటనే నెరవేరడం విశేషం. స్వామివారిని కొలిచిన భక్తులకు ఉద్యోగ, వివాహ, సంతాన యోగాలు శీఘ్రాతి శీఘ్రం వరిస్తాయి. స్వామివారికి సేవ చేసుకునే భాగ్యాన్ని పొందేందుకు అనేక మంది భక్తులు నిత్యం ఈ ఆలయానికి వస్తూ ఉంటారు. 12 మంగళవారాలు ఈ ఆలయంలో సేవ చేసిన భక్తులను ఆలయ సేవా కార్యకర్తలుగా పరిగణిస్తారు. మంగళవారం నాడు స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత ఇచ్చే ప్రసాదాన్ని స్వీకరించిన భక్తులు మొత్తం ఆ రోజంతా ఇంకేం ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉంటారు. సాయంత్రం స్వామివారి విభూతి ప్రసాదం అందకపోతే వారం రోజుల పాటు ఏకభుక్తం చేసే భక్తుల సంఖ్య ఇక్కడ కొల్లలు. శరణు శరణు ఓ గణాధిపా కరుణ చూడు మము గణాధిపా. ఏటా ఆగమ శాస్త్రోక్త రీతిన స్వామివారికి ఈ ఆలయంలో వసంతోత్సవాలు జరుగుతాయి. సప్తమ వసంతోత్సవం సందర్భంగా ప్రతి మంగళవారం స్వామివారికి కళ్యాణోత్సవాన్ని ప్రారంభం చేశారు. నిత్యం ఈ ఆలయంలో 1000 మోదకాలతో సహస్ర మోదక గణపతి హోమం జరుగుతుంది. నిత్యం స్వామివారి మూల విరాట్టుకు అభిషేకం, అర్చన జరుగుతాయి. సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం ధరేతరోధరం వరం వరే భవక్త్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం. అకించనాతిమార్జనం చిరంతనోక్తిభాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం కపోలదానవారణం భజే పురాణ వారణం. గణపతికి గరికంటే అత్యంత ప్రీతి. అందువల్ల నిత్యం స్వామివారికి 1,00,000 గరికార్చన జరుగుతుంది. గరికెను సమర్పిస్తే ప్రీతి చెంది వరాల జల్లును కురిపించే క్షిప్ర వరప్రసాది ఆ శ్వేతార్క గణపతి. సాయంత్రం 7 గంటలకు కూడా ప్రత్యేకంగా అర్చన చేస్తారు. సంకటహర చతుర్థి నాడు స్వామిని దర్శించి సేవించి ఆశీస్సులు అందుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున ఈ ఆలయానికి తరలి వస్తారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం వసంతోత్సవాలు, నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. భాద్రపద మాసంలో వినాయక చవితి సందర్భంగా
16 రోజుల పాటు అత్యంత ఘనంగా ఇక్కడ ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. గణపతి పుట్టిన రోజున స్వామివారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందేందుకు ఈ ఆలయంలో కరణామ సంవత్సరం నుండి ప్రత్యేక పూజలు ప్రారంభించారు. వైశాఖ మాసంలో వసంతోత్సవాలు, బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. దేవీ నవరాత్రుల్లో ఈ ఆలయంలో ప్రతిష్ఠితమైన అమ్మవార్లందరికీ ప్రత్యేక కుంకుమ పూజలు జరుగుతాయి. నవరాత్రుల్లో నిత్యం చండీ హోమం జరుగుతుంది. ఆషాఢ మాసంలో శాకాంబరి ఉత్సవాలు జరుపుతారు. గురు పౌర్ణమి రోజున షిరిడీ సాయి ఉపాలయంలో ప్రత్యేక పూజలు, సాయి సచ్చరిత్ర పారాయణ జరుగుతాయి. జన్మ నక్షత్రాల ఆధారంగా ఈ ఆలయంలో ప్రతిష్ఠితమై ఉన్న దేవతామూర్తులందరికీ ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ విధంగా సంవత్సరం పొడవునా అనేక ప్రత్యేక పూజలు, వ్రతాలు, స్వామిని దర్శించి తరించేందుకొచ్చిన భక్తులతో ఈ ఆలయం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విలసిల్లుతోంది. దర్శనం వేళలు నిత్యం ఉదయం 6:30 గంటలకు స్వామివారికి నిత్యాభిషేకం జరుగుతుంది. అనంతరం నిత్యం స్వామివారికి సహస్రమోదక గణపతి హోమం జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు దూర్వా హోమం జరుగుతుంది. మళ్ళీ సాయంత్రం 6 గంటలకు స్వామివారికి అభిషేకం, రాత్రి 7 గంటల 10 నిమిషాలకు అర్చన, హారతి, తీర్థప్రసాద వితరణ ఉంటాయి. రాత్రి 8 గంటలకు నిత్య మహాన్నదానము జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి వరంగల్ నగరానికి రైలు, బస్సు, రోడ్డు రవాణా సౌకర్యాలు పుష్కలంగా ఉన్నాయి. హైదరాబాద్ నుండి ప్రతి గంటకు వరంగల్, హనుమకొండ నగరాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇతర స్థానిక రవాణా సౌకర్యాల ద్వారా కాజీపేటకు అతి సులభంగా చేరుకోవచ్చు. జగతికి వెలుగును పంచే చల్లని రూపం గణపతి. సకల విఘ్నాలను పటాపంచలు చేసి సకల కార్యసిద్ధిని కలిగించే దైవం గణపతి. కాస్త గరికెను భక్తితో సమర్పిస్తే చాలు సంతోషిస్తాడు. నిర్మలమైన భక్తితో నమస్కరిస్తే చాలు నేనున్నాను అంటూ భక్తుల పాలిట కామధేనువై భక్తులపై వరాల జల్లును కురిపిస్తాడు. అలాంటి దివ్యమూర్తి స్వయం సిద్ధంగా తెల్లజిల్లేడు చెట్టు మూలంలో ఏర్పడితే ఆ మూర్తిని ఒక ఆలయంలో ప్రతిష్ఠించుకొని పూజిస్తే కలిగే ఫలితం మాటల్లో చెప్పడానికి వీలు కాదు. అందరినీ అన్నింట అన్ని వేళలా ఆదరించి ఆదుకునే ఆ కరుణామృతమూర్తిని వరంగల్, హనుమకొండ జిల్లాలోని కాజీపేటలో కొలువై ఉన్న శ్వేతార్క గణపతిగా కొలుచుకుని భక్తులు తరిస్తున్నారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుండి వస్తున్న భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుని దివ్యానందభూతికి లోనవుతున్నారు. అటువంటి దివ్య ఆలయ వైభవాన్ని ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమం ద్వారా దర్శించుకుని తరించిన మనమందరము ధన్యులమే. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయం విశిష్టత గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.